ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రేమ అభిమానాలతో ఈరోజు సత్తెనపల్లి రావటం జరిగింది. రెంటపాళ్ల గ్రామానికి రావటం జరిగింది. మరి రెంటపాళ్ల గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంచినీళ్లు దొరకకుండా పోలీసులు ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్స్ని క్లోజ్ చేశారు, షాపుల్ని క్లోజ్ చేశారు. ఏమీ దొరకకుండా అసలు పూర్తిగా కట్టుదిట్టం చేసి వాళ్ళ ఎంత స్థాయికి దిగజారారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు సరే వచ్చారు, వచ్చిన వాళ్ళకి కనీసం తాగడానికి మంచినీళ్ళు అనేవాళ్ళు కదా, మంచినీళ్ళు లేవు. సత్తెనపల్లిలో ఒక హోటల్ తెరవలేదు. ఇంత దారుణంగా ఎందుకు ఈరోజు ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను విఫలం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విఫలం చేయాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, అది మరీ పోలీసులు మరీ అత్యుత్సాహం. ఎస్పీ గారు చెప్పారు ఆ గ్రామానికి మేము 3 వెహికల్స్ తప్పితే పంపినని. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాం. మేమందరం దిగి మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ దిగి రెంటపాళ్ల గ్రామంలో రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళాం. మేము సహకరించాం పోలీసు వారికి. అయినా సరే అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, సుధీర్ రెడ్డి గజ్జల సుధీర్ భార్గవ్ మీద కేసులు పెట్టారు, ఆయన పాప తండ్రి చనిపోయిన నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర గారి మీద కేసులు పెట్టారు. మేమేం చేసామని ఈరోజు అడుగుతా ఉన్నాం. అయినా సరే మీరు కేసులు పెట్టండి, కేసులకు భయపడేది లేదు. ఇలాంటి కేసులకు మేము భయపడం. ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి కేసులకి మేము భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా భయపడకుండా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం ఈరోజు సత్తెనపల్లి ఇచ్చేశారంటే ఎవ్వరూ కూడా మీరు ఎంత అనగదొక్కి పర్మిషన్ లేదని చెప్తున్నారో అంత ఎక్కువ మంది ఈరోజు వచ్చారు. కారణం మీరు పర్మిషన్ ఇవ్వకపోవటమే అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను నేను. మీరు ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వలేదన్నారో అప్పుడే ప్రజల్లో ఇంకా గట్టిగా మేము రావాలి ఈ మీటింగ్కి, సభ ఈ యొక్క పర్యటనకి అని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. పొలాల్లో వచ్చారు, పొలాల్లో దారులు ఏర్పడ్డాయి. రెంటపాళ్ళకి వాళ్ళు బైకుల మీద వచ్చారు, కొంతమంది నడిచి వచ్చారు. ఎట్లా వచ్చారో ఎవరికి మేము ఎవ్వరం కూడా ప్రజలను ఒక్కరిని కూడా మొబిలైజేషన్ చేయలేదు. ఇంకా చాలామంది చెప్తారు ఈ మీటింగులు అంటే బిర్యానీలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, మందు ఇవ్వాలి, ఇలాంటివన్నీ సంఘటనలు చూసాం రాజకీయ పార్టీ. ప్రజలు స్వచ్ఛందంగా రెంటపాళ్ల గ్రామానికి చేరుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం.